6 నెలలు అయ్యింది, నెక్స్ట్ దానికి పంపించేశారు జార్ఖండ్కి, అదే దాని హర్యానాకి, కాశ్మీర్కి. అది పూర్తవగానే మళ్ళీ ఇటుకు పంపించారు, ఇది మహారాష్ట్రకి, తర్వాత మొన్న జరిగినటువంటి జార్ఖండ్కి. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్నానికి ఢిల్లీకి వెళ్ళిపోతారు. అంటే ఒక 5,000 మందో 10,000 మందో అనుకోండి. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. తద్వారా వాళ్ళు ఆల్రెడీ స్ట్రైన్డ్ కావడం, ఆ లోకల్ పరిస్థితులకు ప్రిపేర్డ్గా ఉండటం, ఇట్లా దగ్గరగా ఒక 50,000 మందిని ప్రిపేర్ చేసుకుంది బీజేపీ. వాళ్ళు ఇట్లాగ దశల వారీగా వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, మొత్తం దేశం అంతా ఒకేసారి ఎట్లా నెట్వర్క్ని సెట్ చేసుకోగలుగుతుంది? రెండవది, మరి కాంగ్రెస్కి ఏంటి ప్రయోజనం? చాలా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తను లీడ్ రోల్లో ఉండి దాంట్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి 3-4, 2 కరెక్ట్గా చెప్పాలంటే. ఒక తెలుగుదేశం బలమైన ప్రాంతీయ పార్టీ, అంటే డామినేటింగ్ రోల్ ఇక్కడ పోషించగలిగినటువంటిది. ఆ తెలుగుదేశం తప్ప ఇంకేముంది? బీహార్లో జేడీయూ ఉంది, అది కూడా సెకండ్ టు బీజేపీనే, డామినేటెడ్ బీజేపీ కాదు అక్కడ. ఇది బీజేపీని అధిగమించిన స్థాయి కాదు. మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ నెంబర్ 1. ఇప్పుడు శివసేన దాని పేరు షిండే, అజిత్ పవార్ ఎన్సీపీ, అట్లాగే జేడీయూ, అట్లాగే ఇంకొకటి పార్టీలు ఉంటాయి దానికి. మిగతా అన్ని